మీకు గుర్తుందా? కష్టం వస్తే పంచుకోవడానికి 10 మంది, సంతోషం వస్తే డబుల్ చేయడానికి 100 మంది ఉన్న రోజులు. అవి కేవలం రోజులు కాదు, మన జీవితంలో మళ్ళీ రాని స్వర్ణయుగం. అప్పట్లో తాతయ్య గద్దింపులో భయం ఉండేది, కానీ ఆయన తోడుంటే కొండంత ధైర్యం ఉండేది. పిన్నిలు, అత్తలు తల్లిలాగే ప్రేమించేవారు. ఆ వాతావరణంలో పెరిగిన పిల్లలకు సామాజిక స్పృహ, బంధాల పట్ల గౌరవం చాలా ఎక్కువగా ఉండేది. అప్పట్లో కుటుంబం అంటే అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే కాదు, తాతయ్య, నానమ్మ, పెదనాన్నలు, బాబాయిలు, అత్తలు మరియు 10-15 మంది అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. ఇంటికి తాతయ్య లేదా నాన్నగారే యజమాని. ఆయన మాటే వేదవాక్. క్రమశిక్షణ విషయంలో రాజీ ఉండేది కాదు, కానీ ఆ కఠినత్వం వెనుక అంతులేని బాధ్యత ఉండేది. పెళ్లిళ్ళు, పండుగలు, చదువులు ఏదైనా సరే పెద్దలందరూ కలిసి కూర్చొని చర్చించుకొని నిర్ణయించేవారు. అప్పట్లో మామ్, డాడ్, అంకుల్, ఆంటీ అనేటువంటి పిలుపుల కంటే పెద్దనాన్న, చిన్ననాన్న, అత్తమ్మ, మామయ్య, తాతయ్య, నానమ్మ అనే పిలుపుల్లో ఒక తెలియని కమ్మదనం ఉండేది. ప్రతి బంధానికి ఒక ప్రత్యేకమైన గౌరవం, బాధ్యత ఉండేవి. మన సొంత తల్లిదండ్రులు తిట్టిన తాతయ్య వెనక దాక్కుంటే దొరికే ఆ రక్షణ కవచం వేరు. పెద్దమ్మ చేసే పిండి వంటలు, పిన్ని వేసే జడలు, ఆ మనుషుల మధ్య ఉన్నది రక్తం పంచుకున్న బంధమే కాదు, మనసు పంచుకున్న అనుబంధం. 90ల్లో ప్రేమను ప్రదర్శించుకోవడానికి సోషల్ మీడియా అవసరం ఉండేది కాదు. అది చిన్న చిన్న పనుల్లో కనిపించేది. ఆడవాళ్ళందరూ కలిసి వంట చేయడము, పిచ్చాపాటి మాట్లాడుకోవడం వల్ల పనుల భారం తెలిసేది కాదు. రోళ్ళు, రోకలి శబ్దాలతో ఇల్లు కలకలలాడేది. రాత్రిపూట అందరూ వరాండాలో లేదా గదుల్లో వరుసగా కూర్చొని భోజనం చేసేవారు. నానమ్మ పెట్టిన ముద్ద కోసం పిల్లలందరూ పోటీ పడేవారు. కొత్త బట్టలు కొన్నా, స్వీట్లు తెచ్చినా అందరికీ సమానంగా పంచడం వల్ల స్వార్థం అనే మాట వినిపించేది కాదు. అప్పట్లో స్మార్ట్ ఫోన్లు లేవు, కానీ ఆ ఆటల్లో ఉండే కిక్కే వేరు. వామన గుంతలు, అష్టాచమ్మ, కబడ్డీ, దాగుడు మూతలు, సాయంత్రం అయితే చాలు విధి అంతా సందడే. రాత్రి పడుకునే ముందు తాతయ్య లేదా నానమ్మ చెప్పే చందమామ కథలు, కాశీ మజిలీ కథలు పిల్లల ఊహాశక్తిని పెంచేవి. అన్నయ్యలు తమ్ముళ్లకు చదువు చెప్పడము, అక్కలు చెల్లెళ్లకు జడలు వేయడం, ఇలా ఒకరికొకరు తోడుగా ఉండేవారు. పెద్దన్నయ్య పాత బట్టలు తమ్ముడికి, తమ్ముడి పుస్తకాలు మరొకరికి, ఇలా వస్తువులను గౌరవించడం మరియు పొదుపు చేయడం సహజంగానే అలవడేది. ఇంట్లో ఉండే ఒకే ఒక సైకిల్ను అన్నదమ్ములందరూ వంతుల వారీగా తొక్కడం, దాని మీద డబుల్ రైడింగ్ చేయడం అప్పట్లో గొప్ప వినోదం. ఉమ్మడి కుటుంబంలో వ్యక్తిగత సంపాదన కంటే కుటుంబ అవసరాలకే ప్రాధాన్యత ఉండేది. ఎవరైనా అనారోగ్యం పాలైనా లేదా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మేమున్నామనే ధైర్యం ఇచ్చే మనుషులు ఉండేవారు. పండుగ వచ్చిందంటే ఇల్లు ఒక చిన్నపాటి జాతరలా ఉండేది. బంధువుల రాకతో ఇల్లు కిక్కిరిసిపోయేది. మే నెల వచ్చిందంటే చాలు మేనత్తలు, పిన్నిలు వాళ్ళ పిల్లలతో ఇంటికి రావడం, ఇల్లంతా ఒక మినీ హాస్టల్లా మారిపోయేది. అప్పట్లో ఇంటి పెద్ద గదిలోకి వస్తున్నారంటే పిల్లలందరూ చదువుకున్నట్టు పోజులు కొట్టేవారు. ఆ భయం కలిసిన భక్తి వల్ల తెలియకుండానే ఒక క్రమశిక్షణ అలవడేది. ఏదైనా తప్పు చేస్తే అందరి ముందు తిడతారేమో అన్న భయం, మంచి చేస్తే అందరి ముందు మెచ్చుకుంటారన్న ఆశ పిల్లల్ని సరైన దారిలో నడిపించేవి. మనం ఎంత తిట్టినా, ఎంత గొడవ పడినా బయట వ్యక్తి వచ్చి ఎవరైనా ఒక్క మాట అంటే చాలు 10 మంది కలిసి ఎదురు నిలబడే ఆ ఐక్యత ఉంది చూసారా? అది నేటి తరం మిస్ అవుతున్న అతిపెద్ద పాఠం. అప్పట్లో ప్రతి ఇంటికి వెనక ఒక పెద్ద పెరడు ఉండేది. అక్కడ ఉండే బావి, తులసి కోట, నిమ్మ చెట్టు, మునగ చెట్టు, ఆ వాతావరణమే వేరు. సెలవుల్లో ఆ చెట్ల కింద అందరూ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేయడం ఒక మధురమైన అనుభవం. ఇంటికి ఎవరు వచ్చినా కాస్త మజ్జిగ తాగి వెళ్ళండి అనో, లేదా భోజనం చేసి వెళ్ళండో అనే అడిగేటువంటి ఆ ఆత్మీయత ఉండేది. గెస్ట్ హౌజులు, హోటళ్లు అవసరం లేకుండానే చుట్టాలందరికీ ఇంకో చోటు దొరికేది. ఉమ్మడి కుటుంబం మనకు నేర్పినటువంటి పాఠాలు: సర్దుకుపోవడం, మనకు నచ్చిన కూర వండకపోయినా ఉన్న దానితో తృప్తిగా తినడం నేర్చుకున్నాము. ఓర్పు, ఏదైనా వస్తువు కావాలంటే అది దొరికే వరకు వేచి చూడటం నేర్చుకున్నాము. టీం వర్క్, ఇంట్లో ఏ శుభకార్యము జరిగినా క్యాటరింగ్ వాళ్ళు ఉండేవారు కాదు. ఇంటి మనుషులే విస్తర్లు వేయడము, వాటిని వడ్డించడము, అన్ని పనులు వారే అయి చూసుకునేవారు. 90ల నాటి ఉమ్మడి కుటుంబం అంటే ఒక గూడు. అక్కడ రెక్కలు వచ్చిన పక్షులు ఎగిరిపోయినా ఆ గూడు ఇచ్చినటువంటి వెచ్చదనం జీవితాంతం వాళ్ళ వెంటే ఉంటుంది. అందుకే మనం ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ రోజులను తలుచుకోగానే తెలియకుండానే కళ్ళల్లో తడి, ముఖంలో నవ్వు వస్తాయి. కేవలం ఒకే మాటలో చెప్పాలంటే, అప్పట్లో మన దగ్గర వస్తువులు తక్కువ, మనుషులు ఎక్కువ. నేడు మన దగ్గర వస్తువులు ఎక్కువ, కానీ పలకరించే మనుషులు తక్కువ. వస్తువులను వాడుకున్నాము, మనుషులను ప్రేమించాము, కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు మనుషుల్ని వాడుకుంటూ
వస్తువులను ప్రేమిస్తున్నాము. అందుకే ఆ 90ల నాటి అనుబంధాలు అంతా స్వచ్ఛంగా ఉండేవని మనం చెప్పుకోవచ్చు. ఒక్క నిమిషం ఆగండి. 90s కాలానికి సంబంధించినటువంటి ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన మంచి వీడియో మీరు అందరూ చూశారు. కానీ నేటి కాలం లోపల భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మొత్తం పూర్తిగా నాశనం అయిపోయి వృష్ట కుటుంబ వ్యవస్థ రావటం అనేది జరిగింది. కానీ ప్రపంచ చరిత్ర లోపల కుటుంబ వ్యవస్థ అంటేనే గుర్తుకొచ్చేది మన భారతదేశం. అలాంటి భారతదేశం లోపల నేడు పూర్తిగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది నాశనం అయిపోయి వృష్ట కుటుంబాలు రావటం అనేది జరిగింది. దీనికి ప్రధాన కారణం మనము డబ్బు అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కుటుంబ వ్యవస్థ లోపల అధికంగా డబ్బు సంపాదించడం ద్వారా, డబ్బుపై పెరిగినటువంటి వ్యామోహం ద్వారా ఈ యొక్క ఉమ్మడి కుటుంబాలు మొత్తం కూడా విడిపోవటం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ సమాజం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే నేడు సమాజం లోపల స్త్రీలపైన జరుగుతున్నటువంటి అనేక రకాల అఘాయిత్యాలకు కారణము ఈ యొక్క ఉమ్మడి కుటుంబాలు అనేవి వెళ్ళిపోయి వాటి స్థానం లోపల వృష్ట కుటుంబాలు రావటం వల్లనే సమాజం లోపల నేడు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే 90s కాలం లోపల ఉమ్మడి కుటుంబం లోపల అమ్మమ్మలు, తాతయ్యలు, పిన్నిలు, పెదనాన్న, చిన్నాయన ఇలాంటి చాలా మంది వ్యక్తులు కుటుంబంలో ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా పిల్లలకు ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాల గురించి పిల్లలకు చెప్తూ వారి లోపల నైతిక విలువలని, వారి లోపల ఒక రకమైనటువంటి అవేర్నెస్ తీసుకొచ్చేవారు. కానీ నేడు సమాజంలో వృష్ట కుటుంబాలు ఏర్పడడం ద్వారా వారికి మంచి ఏదో చెడు చెప్పేటువంటి వ్యక్తులు లేకుండా పోవటం వల్ల సమాజంలో ఉండేటువంటి పిల్లలందరూ కూడా చెడు వ్యసనాల బారిన పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం నా ఆలోచన ప్రకారం అయితే కుటుంబ వ్యవస్థగానే చెప్పుకోవచ్చు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే నేటి కాలంలో చాలా మంది వ్యక్తులు పక్షులు తమ గూడిని వదిలేసి ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళిపోయినట్టుగా చాలా మంది పిల్లలు కూడా వాళ్ళు పెరిగి పెద్దగైన తర్వాత వాళ్ళ యొక్క తల్లిదండ్రులని వాళ్ళ ఊరిలోనే వదిలేసి వారు వేరే దేశాల లోపల లేదా వేరే పట్టణాల లోపల బతకడానికి వెళ్ళిపోతున్నారు. కానీ నిజానికి ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రుల బాగోగులు చూసేటువంటి వ్యక్తులు ఎవరూ లేకుండా పోయారు. మీరందరూ ఆలోచించాలి. ఒకవేళ మీ తల్లిదండ్రులు మీ చిన్నప్పుడే మిమ్మల్ని కూడా తీసుకెళ్లి ఏదో ఒక ప్రాంతం లోపల వదిలేసి మీ బతుకు మిమ్మల్ని బతకమని చెప్పేస్తే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాళ్ళు కాదు. ఆ రోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఎన్నో కోరికలను చంపుకొని వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ జీవితంలో అనుభవించాల్సినటువంటి ఎన్నో సంతోషాలను వదులుకొని కష్టపడి మీకోసం అన్ని వదులుకొని మీ అందరి కోసం వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించి మీకోసం ఖర్చు చేశారు కాబట్టి ఈ రోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారు. మరి వాళ్ళ త్యాగాన్ని మీరు అందరూ మర్చిపోయి మీ స్వార్థాన్ని మాత్రమే చూసుకొని వాళ్ళని వదిలేయడం ద్వారా మీరు ఖచ్చితంగా జీవితం లోపల దానికి సంబంధించినటువంటి కర్మని అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో సినిమాలు చూసి, సీరియల్ చూసి, లేదంటే ఏదో రీల్స్ చూసి కుటుంబం పైన ప్రేమను పెంచుకోవడం కాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళ పైన ప్రేమ అనేది మనం ఉంచుకోవాలి. సహజంగా మన ఇంట్లో ఉండేటువంటి మన తల్లిదండ్రులు వాళ్ళు ముసలి వయసుకు వచ్చాక వాళ్ళ పైన మన అందరికి కూడా అసహ్యం ఏర్పడుతుంటది. కానీ ఆ సమయంలో మనకు రావాల్సిన అసహ్యం కాదు. ఎందుకోసం అంటే మనం బాల్యంలో ఉన్నప్పుడు మనం చేసేటువంటి ప్రతి పనులు కూడా మనం మూత్రం పోసినా లేదంటే మనం బాత్రూమ్ అయినా ప్రతి ఒక్క దాన్ని కూడా వాళ్ళు సంతోషంగా వాటిని మనం శుభ్రపరిచి మనల్ని ఎంతో ఆనందంగా ప్రేమతో ముద్దాడి చూసుకున్నారు. మరి వారి యొక్క ముసలితనం అనేది కూడా ఒక రకంగా మనం బాల్యంగానే చెప్పుకోవాలి. ఆ సమయంలో వారికి మన యొక్క అవసరం అనేది చాలా ఉంటుంది కాబట్టి వారిని మన దగ్గరనే పెట్టుకొని మనల్ని చిన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా లాలించి మనల్ని ఏ విధంగా అయితే పెంచి పోషించారో ఆ ముసలితనం లోపల కూడా ఆ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఈ యొక్క 90s ఉమ్మడి కుటుంబం అనేటువంటి వీడియో ద్వారా మీలాంటి వ్యక్తులందరి లోపల కూడా అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. వీడియో చూసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖచ్చితంగా ఒకవేళ మీరు అందరూ మీ తల్లిదండ్రుల దగ్గరే ఉంటే చాలా సంతోషం. మీ తల్లిదండ్రులు మీకు దూరంగా ఉంటే ఈ వీడియో చూసిన మరుక్షణమైన మీ యొక్క తల్లిదండ్రులను తీసుకొచ్చి మీ కుటుంబంలో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళకు తిరిగి చిన్నప్పుడు మీ పైన వాళ్ళు ఎలాంటి ప్రేమను చూపించారో అలాంటి ప్రేమను తిరిగి మీ తల్లిదండ్రుల పైన మీరు చూపించడం ద్వారా వాళ్ళ జీవితంలో చివరి క్షణాలను ఆనందదాయకంగా గడిపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మన ఛానల్ లోపల 90s కాలానికి సంబంధించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతాయి. వాటన్నిటిని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా 90s కాలానికి సంబంధించినటువంటి మరేదైనా వీడియో మీ అందరికి కావాల్సి వస్తే దాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క వీడియో మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్క గ్రూప్లలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ మరొక అద్భుతమైనటువంటి వీడియోతో ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అందరికి కూడా ధన్యవాదాలు.